పేరు పేరున నమస్కారం. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారికి వినమ్ర నివాళులు అర్పిస్తూ, వారి జీవితం అందరికీ ఆదర్శం. ఎందుకంటే 18-19వ శతాబ్దంలో విద్యనే బడుగు బలహీన వర్గాలకు అందకూడదని ఆనాడున్నటువంటి భావజాలంలో ఆ భావజాలాల్ని తీవ్రంగా వ్యతిరేకించి దాన్ని బద్దలు కొట్టి అందరికీ విద్య కావాలి, విద్య ద్వారానే విప్లవం వస్తుంది, విద్య లేకుంటే మనం సమాజంలో మనుగడ సాధించలేమనేటువంటి ఒక గొప్ప విషయాన్ని తర్కించి ఆనాడి భావితరాలకి ఒక గొప్ప స్ఫూర్తిని అందించినటువంటి సావిత్రి పూలే వారి సహచరుడు ఇద్దరు కలిసి కూడా మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక అసమానతలకు వ్యతిరేకంగా ఆనాడు ఉన్నటువంటి అనేక ఎత్తు పల్లాలని కూడా చాలా స్పష్టంగా చూసి బడుగు బలహీన వర్గాలకు అందరికి కూడా అవసరమైనటువంటి న్యాయం దక్కాలంటే అన్ని సమానత కావాలి, విద్యలో సమానత్వం కావాలి, సమాజంలో సమానత కావాలి, రాజ్యాధికారంలో సమానత్వం కావాలని ఒక గొప్ప స్ఫూర్తినిచ్చినటువంటి సావిత్రి పూలేకు మేము వినమ్రంగా భారత రాష్ట్ర సమితి పక్షాన నివాళులర్పిస్తూ, పెద్దలు మధుసూదనాచారి గారు ఏ ప్రతిపాదన అయితే ఇవాళ సమాజం ముందుంచుండు డెఫినెట్గా వాళ్ళకి భారతరత్న ఇవ్వాలి. ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహాలు కాదు పెడితే సావిత్రి పూలే విగ్రహాలు పెట్టండి, వారి స్ఫూర్తిని అందించండి. ఎందుకంటే బీసీల పేరు మీద ఇవాళ బీసీలను ఏదో చేస్తున్నామనే పేరు మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ పేరు మీద ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ అయినా ఇవాళ అనేక హామీలు 6 గ్యారంటీలో ఉన్నటువంటి అనేక హామీలు వీళ్ళు రైతు భరోసా దగ్గర నుండి అన్నీ కూడా ఇలా ఎత్తగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ స్ఫూర్తితో సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో ఈ హక్కులన్నీ సాధించుకోవడానికి, అన్ని వర్గాలకి సముచిత స్థానం దక్కడానికి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలోనూ అన్నిట్లోనూ కూడా అవసరమైనటువంటి న్యాయమైనటువంటి వాటా దక్కే వరకు, ఎందుకంటే 42% రిజర్వేషన్లు ఇష్టమచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రిజర్వేషన్లు ఇస్తేనే సావిత్రి పూలేకు నివాళులర్పించేటువంటి నైతిక హక్కు ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ వారికి వినమ్రంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.